ఇంకొక ఆయన ఉన్నాడా, ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన బంటు. నిన్న వాళ్ళ దాకా ఆయన కలిసి తిరిగి కదా, అల్లుకొని తిరిగి కదా, అల్లం బెల్లం పరంపురం అన్నట్టుగా ఇద్దరు అల్లుకొని తిరిగి కదా. ఆయన గురించి కూడా ఇలా మాట్లాడతా. అరే చింతపండు 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 మనము ఏ పార్టీ నుంచి గెలిచినవరా? ఎమ్మెల్సీ ఎవరితో తిరుగుతానవరా? ఎవరి పాట పాడుతానరా మలేజా? ఎందుకు అడుగుతాను ఈ ప్రశ్న? టిఎంఆర్ న్యూస్ అనేటోడు వెంకటేష్ అనేటోడు నీకోసం పుట్టినాడు రాడు, నీకోసమే. బ్రోకర్ నా నేను, జర్నలిస్టా బ్రోకర్? మరి వీడెవర్రా? బ్లాక్ మెయిలరా? వీడెవర్రా తెలంగాణకు? నేను అదే భాష మాట్లాడతా. అటు బ్రోకర్ అని పెట్టింది. అరే వెంకటేష్ నీకే చెప్తాను, ఫోన్ చేయరా లోఫర్ నా కొడుకు. ఈరోజు ఈ బ్రోకర్ నా కొడుకు ఇప్పుడు ఏం పంచాయతీ పెట్టిండ్రా? ఎన్ని పాటలు మాత్రం తప్పేంది వాడు అంటాడు. నిన్న ఫోన్ చేసిందా వెంకటేష్ గారు, 11 మంది మొగళ్ళు మార్చిరని చెప్పిన. మొగళ్ళు మార్చిండు, 12వ మొగనికి సిద్ధంగా ఉండన్నా. ఎందుకన్నా? RTR 7200 రైట్ టు రికాల్ మన్ను మశానం దాని తాత బీజేపీ బీఆర్ఎస్ అన్ని అయిపోయినాయి. ఇది ముదనస్త పెట్టుకుని BCJS ఇప్పుడు కలిసిండు అని చెప్పిన. అయితే అంటాడు ఈయన మారలేదా, ఆయన మారలే అంటాడు. ఈయన సాయ పైసలు పిచ్చాం అడుక్కోలే కదరా, ఈయన సాయ పైసలు పిచ్చాం అడుక్కొని మంది నోట్ల మన్ను పోయలే కదరా. ఈయన రెడ్డిల కాడు పోయి మేము బీఫామ్ తీసుకునేది ఏంది? రెడ్లకే మేము బీఫామ్ ఇస్తాం. బస్తడు బియ్యం ఉంటే వాళ్ళు ఎంత తింటారా? వాళ్ళ జనాభా ఎంతనా మాట్లాడింది కదా. మరి ఆ బస్త బియ్యం ఉన్నాను కానీ సంకనాక పోయినారని అడిగినా నేను. చెప్పురా వెంకటేష్గా, నువ్వు చెప్పురా మలేషా, నేను అడిగినా సమాధానం చెప్పు. లెసనొప్పి అయితే ఉంది. రెడ్లు ఆవహించని పెట్టింది కారా? అరే వెంకటేశ నీకే చెప్తాను, రెడ్లు ఆవహించని పెట్టినా. రెడ్లు ఆవిస్తే వాళ్ళ పక్కన ఎందుకు పనిచేయరా అని అడిగినా. చెప్పవారా సమాధానం? ఇట్లనే వస్తుంది. ఎవరు నేర్పించినారు ఈ భాష తెలంగాణలో? జర్నలిజం, నిజమైన జర్నలిస్టా? ఈ చేసిన జర్నలిజం అరా? వాని శిష్యునే నేను, ఒప్పుకుంటా నేను బరాబర్గా. మలేషా గారి శిష్యునే. ఇప్పుడు ఈ చేసిన లుచ్చాపల్ల గురించి రోజు మాట్లాడుతున్నా, నేటి మాట గురించి మాట్లాడతాడ. ఇప్పుడు కేసీఆర్ పేపర్లను మొత్తం ఆయనకు అనుకూలంగానే వస్తాను ఈ సంసారి చెప్తాడు. ఇప్పుడు ఆయన వీడియో ప్లే చేస్తాం, వీడు కాపీరైట్ కొడతాడుంది. మేము ఇలా కాకుండా ఇంకో దాంట్లో ప్లే చేస్తాం. ఇప్పుడు ఇవి గుర్తుకొస్తా ఉన్నాయి, అవన్నీ నాకు మంచి మంచిగా గుర్తుకొస్తా ఉన్నాయి. గతంలో ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి మలేషా మాట్లాడింది కదా గతంలో, ఒకసారి మాట్లాడదాం. ఈ 6 గ్యారెంటీలో ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, ఖర్గే సాబ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. వాళ్ళు ఇప్పుడు ఏది వచ్చిర్రా మరాలు? అరే అని పేరు ఏం పేరా? వెంకటేష్ టిఎంఆర్ న్యూస్. అరే దీని సమాధానం చెప్పురా. ఇప్పుడు ప్రజలు ముడ్డి మీద అంటారు మలేషా గాయనని. ఆరోగ్యాన్ని ఏడదచ్చినాయిరా, రుణమాఫీ ఏడదచ్చిందిరా, రైతు భరోసా ఏడదచ్చిందిరా మలేషా, చింతపండు చిత్తుగా చించుతారని చెప్పేసి భయం అయ్యి ఈ బద్మాషి గాడు ఇలా బీసీల పంచం ఇచ్చింది. నిజం కాదురా? తెలియరా ఎవరికి తెలియకపోయినా మహేష్ గాడ్సే వీని ఒక 6 సంవత్సరాల నుంచి చూస్తాను నేను, 2018 నుంచి లెక్క. వీడు ఎన్ని లుచ్చా పనులు చేస్తాడు, ఎట్లా ఇది చేస్తాడని నాకు తెలియదా? మాట్లాడేటప్పుడు మీరు ఎట్లాంటి లుచ్చా పనులు చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని తెలియదా? అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. వీడు చేసిన పని గురించి అడుగుతాడా? ఇప్పుడేమంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలేపోతా అంటాడు. మరి తల్లి సోనియా ఎక్కడ వచ్చే, రాహుల్ గాంధీ ఎక్కడ వచ్చే, ఖర్గే సాబ్ ఎక్కడ వచ్చే, మరి ఎక్కడ వచ్చి రయ్యలేరా? ముడి మీద నన్ను అందరూ మర్చిపోయారా? మళ్ళీ ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చిరా? మరి ఇదే ఖర్గే సాబు, ఇదే నమ్మకం ఉన్నది కదా రాహుల్ గాంధీ మీద, ఇదే ఆయన పేరు ఏం పేరు ఖర్గే మీద, ముగ్గురు మీద నమ్మకం ఉంటే ఈ ముగ్గురు కలిసి రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇచ్చింది. మరి ఆ సంకనాక పోయిన వాడికి, రెడ్డి అనే ముఖ్యమంత్రి ఏం బికరిగా పోయిన వాడికి అన్నా అని అనుకుంటే కదా, భుజాల మీద ఎత్తుకొని మోసం చెప్తే కదా, 40 మంది మీరే గెలిపించి ముఖ్యమంత్రి చేశాను చెప్తే కదా. మరి గతం మర్చిపోయినావా? ఇవన్నీ అడగొద్దా? అడిగితే నొప్పి అవుతుంది. ఏం అడగొద్దు, ప్రశ్నిస్తానంట. బీసీలు ముఖ్యమంత్రిగా చేస్తానికి ప్రశ్నిస్తానంట ఈ మునగాడు. ఈ మునగాడే కదా 40 మందిని గెలిపించని చెప్ప జరిగింది. మరి 6 నెలల కింద నాకేం వచ్చిపోతాను. 6 నెలల కింద నేను వ్యభిచారం అయినంట, ఇవాళ సంసారం అయినంట. ఈయన 2023 డిసెంబర్లో మరి ఈయన వ్యభిచారా, ఇలా సంసారం అయిందా? ఇవాళ ఎందుకు మాట్లాడబోయారు గతం గురించి? రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదంటే చెప్పించుకోబోతాడు వీడియో సంవత్సరాలు లేక బీసీల గురించి మాట్లాడతాను. మరి బూర నర్సయ్య గౌడ్ని గెలిపించాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటే బీసీ బిడ్డను ఈ ముదనష్టపోడు ఏం చేసాడు? చామల కిరణ్ కుమార్ రెడ్డిని 2 లక్షల మేడతో గెలిపించాడు. గుర్తు చేయొద్దురాది. ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నది వీకినంట. ఇదే ప్రచార కమిటీ చైర్మన్ అడతాను. లుచ్చానా కొడుక మేడ్చల్ నుంచి పోటీ చేస్తాడు, 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తాడు. ఏం వీకిన లాస్ట్కి పోయి
ఎంగిలి మెతుకులు తిని రెడ్డిలకు వాళ్ళ ఉచ్చదాగిన ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళా ఉచ్చదాగిన అలా 42 మంది ఉచ్చదాగితే ఇలా ఎమ్మెల్సీ పోయినాం మళ్ళా అంటాను రిపీట్ చేస్తాను లోఫర్ నా కొడుకు చేసుకో వీడియో అరే వెంకటేష్ నీకే చెప్తాను చేసుకో వీడియో పెట్టు కేసు వచ్చానా ఇట్లాంటి లోఫర్ నా కొడుకు తెలంగాణలో ఉన్నందుకే మహేష్ గారు ఇలా ₹1,00,000 అప్పు చేసి ఇలా స్టూడియోలు పెట్టుకున్నాను ఇట్లాంటి వాళ్ళు భరతానికే ప్రశ్నించే గొంతులు ఉన్నట్టు సపోర్ట్ చేసినాం కానీ ఇట్లాంటి లోఫర్ నాకు తెలియదు కదా మా బండి నెలకి ఇలా మాత్రం మాకు తెలియదు కదా ఇది ఈయన సక్కదానం ఇది ఈయనకు మండుతాను ఈయన ఇంత మునగాలని ఫీల్ అవుతాను ఛాయ పైసలు అడుక్కున్న వాళ్ళు ఎక్కడైనా మలేషియాలా ఛాయ పైసలు అడుక్కున్న ఎక్కడైనా మాకు చెప్పినావా 11 మంది మొగలను మారుస్తా 12 మొగలను చేసుకుంటా అయినా మీరు నాకు ఛాయ పైసలు లేదని చెప్పినావా ఇంకా అది మాట ఇస్తే వెనక్కి తగ్గదు రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా ఖర్గే సాబ్ నమ్ముతా ఉన్నా వాళ్ళు మాట ఇస్తే వెనక్కి తగ్గదు ఇప్పుడు ఎందుకు తగ్గినారా ఇప్పుడు ఏడు తెచ్చిరు మరి వాళ్ళు తెలంగాణలో ఉరికించదు అంటారు ఇప్పుడు నువ్వు బీసీల పంచాయతీ పక్కన పెడితే ఉరికించదు అంటారు ఇప్పుడు నిన్ను బీసీల పంచాయతీ పక్కన పెట్టి తెలంగాణలో 6 గ్యారెంటీలు వస్తున్నాయని చెప్పేసి గ్రామాలకు పోయి నువ్వు గన్మెన్ పక్కన పెడితే ఉరికించదు అంటారు నేను నువ్వు వేసినావు కదా గిరిదారం ముందే చెప్పుల దండలు వేసిన వీడియో నీకు చెప్పుల దండలు కాదు దాంతో సన్మానమే చేస్తారు నీకు ఓ దరిద్రుడు చేసిన లుచ్చా పనికి ఈ లుచ్చా నా కొడుకు సపోర్ట్ చేసింది కదా ఈ లుచ్చా నా కొడుకు నిజంగా బీసీల పంచాయతీ పక్కన పెడితే ఈయన బతికియాల బజార్ గుంజిది అంటారు తెలియదా రైతు బంధు ఇచ్చేటోని కాదంటివి రైతు బంధు ఇచ్చే కేసీఆర్ని పక్కన పెట్టించి ముదాష్టవా సన్నాసుడు కాళేశ్వరం నుంచి నీళ్ళు కూలేశ్వరం చెప్తి అరే లుచ్చా సంవత్సరం దాటిది సుక్క నీళ్ళు తెలియడు మీ అన్న మీ మునగాడే అడుగొద్దురా వారి ఓ అందరికి నేనే మధ్యలో వారధి నంటిగా మరి ఇలా ఎడిచొచ్చింది వారధి సంవత్సరం కిందనేమో వ్యభిచారాయుడు ఇలా సంవత్సరం అయింది 119 మందికి నేనే బీఫామ్ ఇస్తాను చెప్పి పద్ధతి లెక్క అలా రెడ్లు లేదు బీసీ లేదు దళితులు లేదు ఏమీ లేదు విశారాధన్ మహారాజు నోట్ల మన్ను పోసినావు బండి సంజయ్ నోట్ల మన్ను పోసినావు అందరు నోట్ల మన్ను పోసి ఇలా సంసారం అయినావా నీ బతుకుల మన్ను పోయా ఎవరిరా మీరు బెదిరించేది బరాబర్గా ఇంతే ఉంటుంది భాష ఈ లోఫర్ నా కొడుకు ఎట్లా ఉన్నాడో అట్లే ఉంటా నేను ఎంపీ కుట్ర పిక్కోరి చూద్దాం మీరారా నన్ను బెదిరించేది అన్నిటికి సిద్ధమై ప్రాణాలు తెగించి నిలబడ్డా తెలంగాణ ప్రజలకు ఈ లోఫర్ నా కొడుకు చేసిన మోసం గురించి ప్రతిరోజు మాట్లాడతా నేనేం తప్పు మాట్లాడినా తెలంగాణలో రెడ్ల దగ్గర ఎంతో మంది అగ్రకులాలు ప్రశ్నించే గొంత అని చెప్పేసి 100,000 లక్షల రూపాయలు వేసింది వాళ్ళ శవాల మీద వాళ్ళ ఎంగిలి మెతుకుల మీద వాళ్ళ ఉచ్చలాగేల ఇంత పెద్ద స్థాయి పోయినంట తప్పారా నాది కూడా నేను కూడా పైసలు వేసిన ప్రజలను మోసం చేసాడు బరాబర్ అంటాం నమ్మించి ప్రజల గొంతు కోసాడు బరాబర్గా పదాలు వాడతాం ఎంపీ కుట్ర పిక్కోరు నీ విషయంలో బండి సంజయ్నే నేను పక్కన పెట్టినా నీ విషయం తగ్గుతా అన్న నేను వీడు నిన్న మాట్లాడు మార్నింగ్ ఇంకో వీడేమంటాడు వీడిని ఖచ్చితంగా వదలను వెంకటేష్ నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈయనకి వ్యూస్ రాక ఏం లేదు ఇక పని మలేషియా గానికి మన నాకు వస్తాను సమర్ వెచ్చి రుద్దే పని తప్పి ఇంకే వేరే వార్తలు ఏం లేవు మన సమర్ వెచ్చి రుద్దారు ఈ రోజు అదే పని మరి పైసలు ఎన్ని ఇస్తాడు ఇంకా ఇది కూడా భయపడరు వెంకటేష్ నీకు ఆ లోఫర్ నా కొడుకు గురించి నువ్వు టీడీఎంఏ గురించి మాట్లాడు ఇంకా దేని గురించి అయినా మాట్లాడు మహేష్ గాడ్సే మలేషియా పడేలా వదిలిపెట్టడు ఇంకా మీరు అలా చేస్తే నేను అల్లకి వెళ్ళి బయటకు వస్తా తక్కువ చేస్తున్నారు నన్ను చూస్తావు ఎవరు రా ఫేమస్ కావడానికి ఏ లుచ్చా నా కొడుకురా తెలంగాణలో ఇప్పుడు నేను నా ఛానల్ చూపిస్తానే ఎవడు ఫేమస్ కావడానికి ప్రయత్నం చేస్తా ఉండు ఏ లుచ్చా నా కొడుకు తెలంగాణలో మహేష్ గాడ్సే అనేటోడు తెలంగాణలో ఎక్కడ మలేషియా గాని బజార్ కిర్సాలని చెప్పేసి రిపోర్ట్ కొట్టే లుచ్చా నా కొడుకు గురించి మాట్లాడుతున్నాను నేను వీడు ఏమంటాడు నేను తీసి చూపించిన కానీ రిపోర్ట్లు కొట్టించింది నేనే మీ అందరూ చూపించిన శ్యామ్ అనేటోడు మా బండి కొట్టించిన అని చూపించిన అది ఇప్పుడు తీసుకుంటా ఒకసారి ఏదో ఉన్నది చాలా రోజులు అవుతుంది మనం పెట్టి ఒక 4-5 రోజులు అవుతున్నట్టు వస్తుందా రావాలి కదా ఖచ్చితంగా వాడు రిపోర్ట్లు కొట్టినోని ఇప్పుడు బయట వేయాలి వీళ్ళు వచ్చా నా కొడుకు ఫేమస్ కావడానికి ఎత్తునంట ఈ మునగాని గురించి ఫేమస్ కావడానికి ఎందుకురా ₹1,00,000 అప్పులు చేసుకొని మలేషియా గాని కోసమే ఛానల్ పెట్టినట్టు ఎందుకు నడిపించాలా నేను వాడు డే 1 నుంచి మహేష్ గాడ్సే అని రిపోర్ట్లు కొడుతున్నాని ఇదే మహేష్ గాడ్సే లక్షల సార్లు చెప్పి ఛానల్ని ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టినా గ్రోత్ రాకుండా ఇబ్బంది పెట్టినా 1.5 year నుంచి నిలబడి నడుపుతాను లుచ్చానా కొడుకు మీకు లొంగలే అబ్యూజివ్ కంటెంట్ అని కొట్టిన లుచ్చానా కొడుకు ఓడరా వాడు
మీనాక్షి అంగడి ఓరెంగిలి మెతుకులు తింటే వచ్చిండ్రా? ప్రశ్నించే గొంతు బీసీ బిడ్డ. మరి నేను ఓనిరా? నాకు ఎట్లా కొట్టిన రిపోర్టు? నా కళ్ళలో మధ్య కొట్టినోడు వీడట బీసీ బిడ్డ రేడు. నా బతుకుల మను కొట్టినోడు వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తా అని చెప్పేసి మహేష్ గాడ్సే రిపోర్ట్ కొట్టిన లుచ్చా నా కొడుకు వీడెట్లా బీసీ బిడ్డరా? అరే వెంకటేష్ చెప్పురా సమాధానం. కొడుక నేను వదిలిపెడతాను నేను. ఇది ఈడు నిన్న ఫోన్ చేసిన వాడు ఖాళీ కార్డు పెట్టుకుంటాను యూట్యూబ్లో. మనం ఖాళీ కార్డు కాకపోతే నేను ఇంకేమైనా ఇస్తా పెట్టుకోరా? ఖాళీ కార్డు కాకపోతే ఇంకేమైనా ఇస్తా అవి కూడా పెట్టుకో. ఈ నిన్న ఏమంటాడు మలేషియా గారు? ఇంకో వీడియో ఉందా మలేషియా గారి ఇలా చూపించాలన్నా? రిపోర్ట్ పడతాడుంది. నిన్న మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళి తీసిన మళ్ళాడు ఉండే డేంజర్ గాడు. ఇది ఈడు ఏమంటాడు? కాంగ్రెస్ పని అయిపోయింది అంటాడు. నేను ట్రై చేస్తా వినిపిస్తా కానీ. యాసంగి సాగుపై సర్కార్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు. గోవింద ఐచు గోవిందంట కాంగ్రెస్ పని గోవిందంట. మరి ఆ కాంగ్రెస్ ఇలా గెలిపించిన ఓటర్ తెలంగాణలో, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఓటర్ తెలంగాణలో 40 మంది ఉచ్చరాయి ఓటర్ ప్రచారం చేసినాడు. చెప్పరా మలేసా? నువ్వే చెప్తివి, నువ్వే ఇంగిలి మెతుకులు తిని చెప్తివి. ఓ రాహుల్ గాంధీలను వాళ్ళు మాటిస్తే శిలాశాసనము 6 గ్యారెంటీ రావద్దని అన్నీ అడుగున్నారు. రేపు ఈయన కాడికి పోరా? ఈయన కాడికి పోయి వీళ్ళు వచ్చా నా కాడికి పోయి ఎవరైతే ఓట్లు వేసిరో, ఎవరైతే పైసలు కొట్టిరో, ఆయనకి ఎవరైతే ఇంత పెద్ద చేసిరో పోరే అని కాడికి. బీసీలో చైతన్య తర్వాత ఇద్దాం రా 3 ఏళ్ళ తర్వాత. నిన్నే ముఖ్యమంత్రి చేస్తాం 3 ఏళ్ళ తర్వాత. కానీ ఫస్ట్ మాకు 6 గ్యారెంటీ ఇప్పిరా లోపల గుంజి తనురిని. కేసీఆర్ రైతు బంధు ఇచ్చేరా? మరి ఏదిరా రైతు బంధు తనురి? కేసీఆర్ తులం బంగారు ఏ పైన ₹1,00,000 ఇచ్చిన నువ్వు ఏదిరా తులం బంగారు తనురిని? అడుగొద్దురా వెంకటేశు. భాష మారిన అది ఇద్దరు భాషంగా లేస్తారు లోఫర్ నా కొడుక మళ్ళీ మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలు ఆశలు వదిలించుకున్నారు. అది కాదు, నువ్వు వదులుకున్నావు ఆశలు. నిన్ను ముట్టి మీద దంజరు కాబట్టి ఎగిరి తంతే ముట్టి మీద నువ్వు వదులుకున్నావు ఆశలు. ఎందుకు? మన మంత్రి పదవి వీకపాయే ఓమని ఇంత మురుస్తుంది విద్యాశాఖ మంత్రి నాకే ఇవ్వమంటారు. అది ఇవ్వబోతాలుగా మనం ఆశ వదులుకున్నావు. మరి నువ్వు ఆశ వదులుకున్నావు, నీ వల్ల ప్రజలు ఆశ పెట్టుకురు. మరి దాని సంగతి ఏందిరా మలేషా? నీ వల్ల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు, దాని సంగతి ఏందిరా? చెప్పు దాని సంగతి ఏందో. మళ్ళా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎగ్జాక్ట్ గదే చెప్తాను. నువ్వు జీవితంలో మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యేది లేదు, ఇక నువ్వు చచ్చేది కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీ సక్కదానం గురించి మహేష్ గాడ్సే నువ్వు రిపోర్ట్లు కొట్టు, ఇంకా మన్ను మసానం ఏమైనా చేయరా బై. మహేష్ గాడ్సే అనేటోడు తీర్మారం మల్లేశ పటేల్ లుచ్చా పనుల గురించి, లుచ్చా మాటల గురించి, 11 మంది మొగలను మాసి 12వ మొగని కాడ తయారు ఉన్న విషయం గురించి మాట్లాడతా. నా కంటను ఊపినంత వరకు మాట్లాడతా. అది కథ. ఈయన సంసార లెక్క నిన్న చెప్తా అన్న మార్నింగ్ న్యూస్ లో. ఓయమ్మ హాస్పిటల్ డేటా, హాస్పిటల్ రెడ్డిలే ఆట, రాజకీయ నాయకులు రెడ్డిలే ఆట, ఉద్యోగాలు రెడ్డిలంట. మరి వాళ్ళు ఉచ్చరాయినప్పుడు ఎక్కడ పోయింది అంటారు. నేను ఏమో గిదేనా ఫోటో ఎంత దూరం లేదుగా, గీనే ఉందిగా ఫోటో. 119 మందికి నేనే బి ఫ్యామిలీ ఇస్తాను, వాళ్ళ ఉచ్చరాయినప్పుడు ఎక్కడ పోయింది? మరి నీకు గదే అడుగుతాను, ఎక్కువ ఏం అడతలేను. దాని ఒక్కదాని సమానం చెప్తాను. నీ బీసీల వాళ్ళని నేను నమ్మతపో. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారేమో వ్యభిచారంట అన్నాడు. అందరు కాడ తొబ్బి ఎమ్మెల్యే చేశాట. ఎమ్మెల్యే ఎన్నికలు పతిపతి అయింది. ఎట్లయింది అది చెప్పాలి సమాధానం. ఏ యూట్యూబర్కి లేరు 15 కెట్టొచ్చినా అడుగుతున్నా. తెలంగాణలో 100 మంది చూస్తలేరు ఈ వీడియో. 100 బజార్ గురితే ఇలా ఉన్న దేక్తట్లేదు. ఇది ఇంకా మార్నింగ్ న్యూస్ ఒక్కటే నడుస్తా ఉంది. ఈయన గురించి అంటే ఫేమస్ అని చదువుతున్నాడు. ఈయన గురించి చదివితే వచ్చేవి రావు. ఇంకా ఈయన గురించి చదివితే వచ్చేవి రావు. ఇంకా ఈయన గురించి చదివితే రిపోర్ట్లు కొడతారు. ఈయన గురించి చేయకపోతే ఫేమస్ అవుతా కదా. నేను పీకినా సరే, ఇంకా ఛానల్ ఇంకింత నష్టపోయినా సరే, సబ్స్క్రైబర్ రాకపోయినా సరే, రిపోర్ట్లు కొట్టినా సరే, రికమెండేషన్ ఇవ్వకపోయినా సరే అనుకొని నడుపుతాను ఈ లోఫర్ నా కొడుకు మీద. వీడు ప్రజలకు చేసిన అన్యాయం గురించే కదా నేను ముందుకు వచ్చింది. ఇలా నా మోటో పక్కన పెట్టి ఆర్థిక లావాదేవీల గురించి భయపడతాను నేను. అయితే పోతుంది ఈ మీ కారా భయపడేది. ఇది వీళ్ళ మంచిగా మా బండానా మా మల్లేశ పటేల్ ఇద్దరు కలిసి మహేష్ గారి మీద పీక మీ కోపం మీద ఉన్నారు. చేయరి ఏదో ఒకటి చేయరి, చేసినాక చూద్దాం. చేసినాక మాడతా. మీ దమ్ మీద మీరు చూపిరు, నా దమ్ మీద నేను చూపిస్తా. ప్రపంచంలో ఒక సామెత ఉన్నది, ఎవరిని అది తక్కువ అంచనా వేయద్దని. అది గుర్తు చేస్తాం మీకు ఖచ్చితంగా. గిరీష్ దారం తీర్చుకోలేని పగ నేను తీర్చుకుంటా మా బండానా మీద. తీసుకొని చూపిస్తా ఎట్లా తీస్తాను ఆ రోజు.